నాకు ఇష్టం ఉండదు హెయిర్ డ్రైయర్ పెట్టుకోవడం అనమాట. హెయిర్ కూడా పాడైపోతుంది. ఇంకా ఫైనల్లీ నేను ఇంకా రెడీ అయిపోయినాను. ఇంకా స్కూల్‌కి వెళ్ళి ఇంకా సార్‌తో మాట్లాడాలి, ప్రిన్సిపల్ సార్‌తో. స్కూల్ దగ్గరికైతే వచ్చేసానండి. చూసారు కదా, ఇదే అండి నారాయణ అనమాట. నారాయణ ఐఐటీ ఒలింపియాడ్ స్కూల్ ఇది తిరుపతిలో. ఇక్కడికి వచ్చాను సార్‌తో, ప్రిన్సిపల్ సార్‌తో మాట్లాడేసి ఇంకా అడ్మిషన్ తీసుకుందాము అనేసని. సార్‌తో మాట్లాడేశానండి. మాట్లాడిన తర్వాత ఇంకా అబ్బోని తీసుకోరండి, మేము ఒక ఎగ్జామ్ పెడతాము ఎంట్రన్స్, దాన్ని బట్టి డిసైడ్ చేసుకుంటాము అని చెప్పారు. సరే ఇంకా అబ్బోడు ఈవినింగ్ వస్తాడు సార్ అంటే, పర్లేదు ఈవినింగ్ తీసుకోరండి ఎగ్జామ్ పెడతాము అన్నారు. నేను ఇంకా ఇంటికి వచ్చేసానండి. ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ చూసారా మా మందారం చెట్టులో చిన్న గూడు పెట్టిందండి గువ్వ పిల్ల. ఎంత బాగా అనిపించిందో, చిన్న చిన్న గుడ్డులు పెట్టున్నాయన్నమాట. అది పిల్లలు కూడా ఇడిగాయి. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఇది ఇంకా మేము ఇక్కడ డైనింగ్ టేబుల్ చేపిస్తున్నామండి. గ్రానైట్‌ది బండ్ ఉన్నిందనమాట మా దగ్గర. దాంతో ఇంకా డైనింగ్ టేబుల్ లాగా చేసుకుందాము అనేసని ఇక్కడ డైనింగ్ టేబుల్ చేపిస్తున్నాము. ఇంకా ఈవినింగ్ ఇది చెప్పారు కదండి సారు, అబ్బోని తోడుకోరండి ఎగ్జామ్ పెడతాము అనేసని ఇంకా అక్కడికే వెళ్తున్నాం అనమాట బయలుదేరి. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయిపిద్దాము అబ్బోడి దగ్గర అనేసని. స్కూల్ దగ్గరికైతే వచ్చేసామండి. మా వోడు కొద్దిగా టెన్షన్‌గా ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే ఇంతకు ముందుండే స్కూల్‌లో నర్సరీ నుంచి అక్కడే ఉన్నాడండి 7th వరకు. ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట మార్చడము. చూసారా ఇక్కడ ఎగ్జామ్ రాస్తా ఉన్నాడు. ఎగ్జామ్ కూడా రాసేసాడు, అయిపోయింది. ఇంకా ఇంటికి బయలుదేరుతున్నామన్నమాట. ఆ రోజు 5 అవుతున్నా కూడా ఎండ ఎలా ఉందంటే భయంకరంగా ఉన్నిందండి. ఎండ అయితే చాలా ఎండగా ఉన్నింది. ఫైనలీ ఇంటికైతే వచ్చేసాను. ఇంకా ఇది నైట్ అనమాట. ఆ రోజు నైట్ ఇంకా మార్నింగ్ అయితే ఉగాది ఫెస్టివల్. ఇది ముందు రోజు నైట్‌ది. ఫేస్ మొత్తం డల్‌గా ఎండకంతా తిరిగాం కదా, అందుకనేసని ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుందాము అనేసని ఇది మామా ఎర్త్ ఉప్టన్ ఫేస్ ప్యాక్ అండి. నేను లాస్ట్ టైం మీకు వీడియోలో చూపించాను కదా, మామా ఎర్త్ ప్రోడక్ట్స్‌తో ఆన్లైన్‌లో ఆర్డర్ పెట్టుకున్నాను అని. అదండి ఇక్కడ యూస్ చేస్తున్నాను. ఇది సెకండ్ బాక్సో, థర్డ్ బాక్సో అండి. నేను రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాను మామా ఎర్త్ ప్రోడక్ట్స్, చాలా బాగుంటాయి. ఇది స్కిన్‌కి కూడా బాగా వర్క్ అవుతుందండి. ట్యాన్ రిమూవ్ చేస్తుంది, పింపుల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. మెయిన్‌గా ఇన్స్టెంట్‌గా గ్లో వస్తుందండి. మనం అప్పటికప్పుడు ఎక్కడికన్నా వెళ్ళాలి, ఏదైనా ఫేస్ ప్యాక్ ఉందంటే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నేను వాడి నాకు నచ్చిన తర్వాత, రిజల్ట్ ఉన్న తర్వాతనే మీకు షేర్ చేస్తానండి. దానికి ముందు ఏది చెప్పను నేను. తీసుకోవాలి అని ఉంటే వాడండి, చాలా బాగుంటుంది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, అంటే ఉగాది రోజు ఎర్లీ మార్నింగ్ 6కి లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయినాను. ఈ లోపల మా ఆయన మామిడికాయ తెచ్చారు. ఫ్రెష్గా అప్పుడే చెట్లోంచి కోసుకొచ్చారు. అదే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ మామిడికాయ అనమాట ఈ ఇయర్కి ఉగాదికి. పిల్లలు అందరం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఉగాది పచ్చడి రెడీ చేసి ప్రసాదంగా నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకునేసాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి ఉగాది పండగ? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. పూజ అయిపోయిన తర్వాత ఉగాది పచ్చడి టేస్టింగ్ టైం అన్నమాట. చాలా స్పెషల్ కదండి అందరికీ ఉగాది పచ్చడి అంటే. షడ్ రుచులతో రెడీ చేసుకుంటాము. చాలా అంటే చాలా ఇష్టం అండి నాకు. ఫస్ట్ మనం తినేటప్పుడు మనకి ఏ టేస్ట్ తెలుస్తుందో అలానే ఉంటుందని అంటుంటారు చిన్నప్పుడైతే. కానీ నాకు అన్ని టేస్టులు తెలిసాయి. మీరు అది నమ్ముతారా? నాకు చెప్పండి. ఇంక ఇక్కడ ఉగాది లంచ్ మెనూ అనమాట. వడలు చేశాను, మామిడికాయ పప్పు, బీన్స్ తాలింపు, ఉద్దిపప్పు పచ్చడి చేశాను. అదనమాట మాకు లంచ్ మెనూ. ఇంకా ఆ రోజు పిల్లలు ఈవినింగ్ స్నాక్ ఏదైనా చేయమని అంటే ఇంకా ఇన్స్టెంట్ది పానీపూరి తెచ్చున్నాను. ఇంకా అది చేద్దాము పిల్లల కోసము ఈవినింగ్, ఇంకా స్పెషల్గా ఉంటుంది అనేసని. ఉగాదికి నాన్ వెజ్ ఏమి ఉండదు కదండి పండగ రోజు, అందుకనేసని ఇంకా ఇక్కడ ఇన్స్టెంట్ పానీపూరి చేసి పెడుతున్నాను.
ఈ విధంగా స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ పోసుకొని మనకి ఎన్ని పూరీలు కావాలో అన్ని పూరీలు ఇలా వేపుకోవాలండి. దాంట్లో 50 పూరీస్ ఇచ్చుంటారు, కానీ మేము ఒక 20 ఏమో వేపుకున్నాము అంతే. ఇన్స్టెంట్గా ప్యాకెట్స్లో అన్నీ ఇచ్చేసి ఉంటారండి. టామరిన్ జ్యూస్ ఒకటి ఇచ్చుంటారు, పుదీనాది ఇచ్చుంటారు, కట్టా మిఠాయి ఇచ్చుంటారు. మనం వాటర్ మిక్స్ చేసుకొని ఇలా పెట్టుకోవడమే. నేను స్టఫింగ్ కోసం ఇక్కడ ఆనియన్, క్యారెట్, కొత్తిమీర వేసుకున్నాను. ఆలు వేసుకోవచ్చు, పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు స్మాష్ చేసి, మన ఇష్టం అండి. నాకైతే నచ్చలేదు, మా పిల్లలకైతే నచ్చింది. ఇదండి మా ఉగాది ఫెస్టివల్. ఇలా సింపుల్గా జరిగింది. టెంపుల్కి కూడా వెళ్ళలేకపోయినాను, కొద్దిగా వర్క్ ఉండి. ఆ వర్క్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చాలా స్పెషల్ అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.